గురుదేవ కృష్ణ. మనందరికీ కూడా ఈ క్రోధినామ సంవత్సరం 2024 సంవత్సరంలో ఈ మేష రాశి వారికి జాతకం ఈ సంవత్సర ఫలితాలు ప్రొఫెసర్ డాక్టర్ సత్యనారాయణమూర్తిని ఎలా ఉంటాయో చెప్తున్నాను. ముందుగా ఈ యొక్క మేష రాశి వారికి ఆదాయ వ్యయాలు చూద్దాం. ఆదాయం 8, వ్యయం 14గా ఉంది. అంటే మనకి వచ్చేటటువంటి ఆ రాబడి కంటే కూడా ఖర్చు ఎక్కువగా కనబడుతుంది. అలాగే సుఖాల పరంపర కంటే కూడా కష్టాల పరంపర ఎక్కువగా ఉంది అని సూచన మాత్రంగా చెప్తుంది. అంటే మనకు కష్టాలు వచ్చేస్తాయా అని భయపడాల్సినటువంటి అవసరం లేదు. అదేవిధంగా రాజ్యపూజ్యత 4, అవమానాలు 3గా కనిపిస్తున్నాయి. కాబట్టి మనకి ఈ యొక్క రాశి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే బ్రహ్మాండంగా గౌరవింపబడతారు. తర్వాత ఈ మేషరాశి వారికి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో అద్భుతంగా రాణిస్తారు. ప్రమోషన్స్ అనేటటువంటివి వస్తాయి. ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి మనకి రావడం జరుగుతుంది. మరి ఈ యొక్క మేషరాశి వారికి ధనస్థానంలో గురుడు ఏప్రిల్ 22, 2024 సంవత్సరంలో రావడం జరుగుతుంది. అదేవిధంగా మళ్ళీ సెప్టెంబర్ 4వ తేదీ 2024 సంవత్సరంలో వక్రించడం జరుగుతుంది. కాబట్టి ఈ లోపల మనందరికీ కూడా ఈ మేషరాశి వారికి 9 నెలలు కూడా అత్యద్భుతంగా మనకి ఉంటుంది. ఎక్కడ ఏప్రిల్ నుంచి సెప్టెంబర్, ఆ తర్వాత మళ్ళీ వక్రత్యాగం చేసిన తర్వాత మిగతా నెలలన్నీ తీసుకుంటే ఒక 112 రోజులు 118 రోజులు యావరేజ్ గా తప్ప మిగతా అన్ని రోజులు కూడా మేషరాశి వారికి బాగుంటుంది. అలాగే 12వ ఇంట ఉన్నటువంటి రాహువు మరి మనకి కాస్త అప్పుడప్పుడు కొంచెం మనశ్శాంతి అనేటటువంటిది తక్కువ చేస్తుంది. అనవసరమైనటువంటి ఆలోచన మనకు వస్తుంది. అలాగే లాభంలో ఉన్నటువంటి శని వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో టీఏలు, అరియర్స్ అన్ని కూడా వచ్చేస్తాయి. మరి ఈ యొక్క శని ప్రభావం వలన ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొనుక్కుంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనుక్కుంటారు, వాహనాలు లేనటువంటి వాళ్ళు వాహనాలు కొనుక్కోవడం జరుగుతుంది. 6వ ఇంట ఉన్నటువంటి కేతు ప్రభావం వలన ఇంతవరకు పెండింగ్ లో ఉన్నటువంటి అన్ని పనులు కూడా మీకు పూర్తయిపోతాయి. శత్రువుల యొక్క బారి నుంచి మీరు రక్షింపబడతారు. అలాగే మనకి ఈ యొక్క రవి 14 మే 2024 సంవత్సరంలో మనకి వృషభ రాశి ప్రవేశం చేసినప్పుడు స్త్రీలతో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది మేషరాశి వారికి. అలాగే మనకి 10 మే 2024 సంవత్సరంలో బుధుడు మరి ఈ యొక్క మేషరాశి ప్రవేశం చేస్తున్నాడు. ఆ సమయంలో మనకి మోకాళ్ళ నొప్పులు రావడము, ఆర్థికంగా మనం వ్యాపార భాగస్వాముల వాళ్ళతో మనం జాగ్రత్తగా బిహేవ్ చేయడము, మరి తొందరపాటుగా మనం వడ్డీ వ్యాపారాలు ఇలాంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళ చిట్టీలు వ్యాపారాలు తగు జాగ్రత్తలతో ఇతరులకి డబ్బులు ఇచ్చుకోకుండా మామూలుగా వెళ్ళిపోతే నష్టపోయేటటువంటి అవకాశాలు మనకి ఉన్నాయన్నమాట. అలాగే ఈ యొక్క కుజుడు మనకి 26 ఆగస్టు 2024 సంవత్సరంలో మనకి జమిని అంటే ఈ మిథున రాశి ప్రవేశం వలన మనకి ఆ సమయంలో మనము ఈ భూముల్ని అమ్మకూడదు. అలా కనుక మనము అమ్మినట్లయితే మనకి మంచి రేటు రాకుండా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఇకపోతే శుక్రుడు మనకి చక్కగా ఈ 7 నవంబర్ 2024 సంవత్సరంలో వృశ్చిక రాశి నుంచి ధనుస్సు రాశి ప్రవేశం చేయడం వలన మనకు అనేకమైనటువంటి లాభాలు జరుగుతాయి. కాబట్టి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మరి విద్యలో రాణిస్తారు, విదేశాలకు వెళ్ళి చదువుకుంటారు, వాళ్ళు కోరుకున్న చోట్ల వాళ్ళ కాలేజీల్లో సీట్లు రావడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక అనారోగ్య భంగాలు అనేటటువంటివి 2024 సంవత్సరంలో మేషరాశి వారికి తక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి ఎక్కువ మానసికంగా వీళ్ళు డిప్రెషన్కి వెళ్ళడము, అనవసరమైనటువంటి ఆలోచనల్ని బారి నుంచి షుగర్, బీపీ రోగాలు ఇలాంటివి కోరి తెచ్చుకోవడం తప్ప మనకి వ్యక్తిగతంగా మనకి పర్సనల్ గా రావన్నమాట. కాబట్టి ఈ యొక్క మేషరాశి వారికి పరిహారాలు ఏమిటంటే చక్కగా రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద ప్రజలకి, బ్రాహ్మణులకి మనం దానం చేయాలి. మినుముల్ని డైరెక్ట్ గా ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి అధిక పారితోషికానికి దానం చేయండి. అలాగే మినప సున్నండల్ని మీరు తయారు చేసి పెద్దవాళ్ళందరికీ కూడా మీరు పంచవచ్చు. అలాగే మనం పెద్దవాడ కనకదుర్గమ్మ
పాదపద్మాలకి మీరు ఇళ్లలో చక్కగా కుంకుమార్చన చేసుకోవాలి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి పగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవాలి. ఈ విధంగా కనుక మనం చేసినట్లయితే ఈ మేషరాశి వారికి బ్రహ్మాండంగా ఈ సంవత్సరం ఉంటుంది. శుభమస్తు.